ప్రార్థన చేయించుకోకపోయినా, బాప్తిసం తీసుకోకపోయినా, సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టించుకుంటే అది కూడా దేవుని నమ్ముకున్నట్టే అని ఆయన ఉద్దేశం. ప్రార్థనకు వెళ్ళడు, ప్రార్థన చేయించుకోడు, దేవుని నమ్మడు, బైబిల్ చదవడు, ప్రభును ఆరాధించడు. నేను అడిగాను, సిగరెట్లకు రోజు నీకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. ఆయన చెప్పాడు, రోజుకు సిగరెట్లకు 360 రూపాయలు అవుతుందంట. ఒక ప్యాక్ వచ్చేసి 120 రూపాయలంట. ఒక ప్యాకి, సిగరెట్ ప్యాకి 120 రూపాయలంట. రోజుకు 3 ప్యాకెట్లు అయిపోజేస్తాడు, అంటే 360 రూపాయలు. ఎంత తాగుతావు అని అడిగాను. రోజుకు ఒక క్వార్టర్ తాగుతాను అన్నాడు. అంటే నాకేమర్థమవుతుంది, క్వార్టర్ అంటే డబ్బులు ఎంత అవుతాయో చెప్పు అన్నాను. అంటే 250 రూపాయలు అవుతుంది అన్నాడు. అంటే ఒక రోజుకు 600 రూపాయలు అయిపోజేస్తున్నాడు. సిగరెట్ కాల్చటము మానడు, సారా తాగడము మానడు, ప్రార్థనకు మాత్రం మానేస్తాడు, మందిరానికి మాత్రం మానేస్తాడు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి పిరంగిపురానికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాడు. ఆయన మనసులో ఆయన ఆలోచన ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళకంటే నేనే బాగున్నాను అంటాడట. ఆయన భార్య చెప్తుంది, నువ్వు బాగా ప్రార్థనకు వస్తావు కదమ్మా, బ్రదర్ ఎందుకు రాడంటే, ప్రార్థనకు వెళ్ళే వాళ్ళంతా మంచిగా ఉన్నారా, ఎవరు బాగున్నారని అని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు సరిగా లేరని చెప్పి ఆయన ప్రార్థనకు రాడన్నా. 3 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి వెళ్ళి ఇలా గుండు గీయించుకొచ్చుకుంటాడు అని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అంటే, నీ జీవితంలో కార్యములు సఫలం కావాలంటే నువ్వు దేవుని నమ్మాలి. చప్పలు ధరిచి ప్రభుని కనపరచుదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చేరిన మనందరి కుటుంబాల్లో మనకి ఎన్నో కార్యాలు ఉంటాయి. పిల్లలను చదివించుకునే కార్యక్రమాలు, ఇల్లు కట్టుకునే కార్యము, పెళ్ళిళ్ళు చేసే కార్యము, వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేసే కార్యము, ఇలాగా ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో ఎన్నో కార్యాలు ఉంటాయి. ఈ కార్యములన్నీ సఫలం కావాలంటే మనుషులను నమ్ముకుంటే మన కార్యము విఫలమవుతుంది. దేవుని నమ్ముకుంటే సఫలం అవుతుంది. చప్పట్లు కొడదాం. మరి దేవుడు కావాలా వద్దా? దేవుని నమ్ముకోవాలన్నా వద్దా? పొలము నీదే, పెట్టుబడి నీదే, విత్తనాలు నీవే, పండించేదెవరు? నీ పొలంలో నువ్వు విత్తనం వేసి వచ్చి రాత్రి నిద్రపోతే నీ పొలములో వేసిన విత్తనాలను మొలకెత్తించి పండించేదెవరు? కార్యం చేయాల్సిందెవరు? పొలము నీదే, పెట్టుబడి నీదే, విత్తనము నీదే. మరి నీ కార్యము సఫలం కావాలంటే ఎవరు చేస్తారు? పొలములో విత్తనం చల్లొచ్చావు, నీ చేతికి పంట రావాలంటే, చేతికి పంట తీసుకోవాలంటే
ఆ కార్యం ఎవరు చేస్తారు? నీ బంధువులు చేస్తారా? నీ స్నేహితులు చేస్తారా? లేక నువ్వే చేయగలవా? దేవుడు లేకుండా పొలము దగ్గర కర్ర చేత పట్టుకొని కూర్చొని పండించగలవా? తల క్రిందికి చేసి కాళ్ళు పైకి చేసినా పండించుకోలేవు. పొలము నీదైనా, ధనము నీదైనా, విత్తనము నీదైనా అక్కడ వర్షాన్ని పంపించి మొలకెత్తించి పుష్పింపచేసి ఫలింపచేసి నీ చేతికి పంట ఇచ్చి ఆ కార్యము చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు తప్పకుండా దేవుని నమ్మి తీరాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది, నీవు దేవుణ్ణి నమ్ముకొని నీ మార్గమును ఆయనకు అప్పగించుము. నువ్వు చేసే పని ఆయనకు అప్పగించు, నువ్వు చేసే కార్యం ఆయనకు అప్పగించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. అప్పుడు నీ కార్యము సఫలమవుతుంది. చప్పలు జరిచి ప్రభుని కనపరచుదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్దాం ప్రైజ్ ది లార్డ్. నీవు యెహోవాను నమ్ముకొనుము. ఎవరిని నమ్ముకున్నారు మీరు? ఒక పెళ్లి కార్డులో కొట్టించారు. పైన పెళ్ళి అంత పేరు రాసి, పెళ్లి కొడుకు పేరు, పెళ్లి కూతురు పేరు రాసి, కింద కార్యదర్శులు చిన్నాయన పేరు, పెదనాయన పేరు, చిన్నమామ పేరు, పెదమామ పేరు, బావ పేరు, అల్లుని పేరు, అందరి పేర్లు రాశారు. అంటే అర్థం ఏంటి? కార్యదర్శులు అంటే అర్థం ఏంటి? ఈ పెళ్లి కార్యము చేసేవాళ్ళు అని. నేను ఆ పెళ్ళికి వెళ్ళి ఊరికే ఉండకుండా పెళ్లి కార్డులో పేర్లన్నీ చదివి వీళ్ళు ఎక్కడున్నారని అడిగాను. వీళ్ళంతా తాగి పడిపోయినారు ఎక్కడో. పెళ్లి పెద్దలు చూసారా? ఇల్లు పెళ్లి కార్యదర్శులు కింద ఏమని రాశారు? చిన్నమామ పేరు, పెద్దమామ పేరు, పెద్దలుని పేరు, చిల్లనుని పేరు. కార్యదర్శులు అంటే ఈ పెళ్లి కార్యము చేసేవాళ్ళు అని. ఆ కార్యదర్శులు ఏడున్నారంటే తాగి బురద గుంతలు పడ్డారు. వాళ్ళను నమ్ముకొని వాళ్ళు కార్యం చేస్తారని మేము అనుకున్నాం. ఎక్కడున్నారా? వాడు ఎక్కడున్నారా? చిన్నలుడు ఎక్కడా? పెద్దలుడు ఎక్కడా? ఎక్కడా? చిన్నలుడు చిన్న చెంబుకు తాగాడు, పెద్దలుడు పెద్ద చెంబుకు తాగాడు. ఎవరికి అప్పగిస్తున్నారు మీరు కార్యమును? ఎవరిని నమ్ముకున్నావు నువ్వు? బాగా వినండి. దేవుని నమ్మడం అంటే దేవుని నమ్ముకొని నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకో, ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పుట్టింటికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయి పుట్టింటికి ఈ అబ్బాయి వెళ్ళిపోతాడా? ఇద్దరు ఒక ఇంటికి వస్తారా? నాకు తెలియక చిన్నప్పుడు అనుకున్నాను, పెళ్ళి అంటే గిన మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇప్పుడు పెళ్లి చేసింది ఎందుకు? ఆ అమ్మాయి నమ్మి పుట్టింటిని విడిచి, స్నేహితులను విడిచి, పరాయి ఊరికి, పరాయి మనుషుల మధ్యకు నమ్మకంతో వస్తుంది. నమ్మానని చెప్పి వాళ్ళ ఇంట్లో లేదు. నమ్ముకున్న తర్వాత ఆ అమ్మాయి భర్తకు అప్పగించుకుంటుంది. ఇప్పుడు భర్తనే పోషించాలి, భర్తనే పాలించాలి, ఆలన పాలన చూసుకుంటాడు, ఆహారం తెచ్చిపెడతాడు, వస్త్రాలు తెచ్చిపెడతాడు, ఇల్లు చూపిస్తాడు, వాకిలు చూపిస్తాడు.
చక్కగా భాగస్వామిగా చేసుకుంటాడు. నమ్మి వచ్చింది. మరి నువ్వు కూడా దేవుని నమ్ముకుంటే నువ్వు దేవునికి అప్పగించుకోవాలి కదా. ఒక ఆడబిడ్డ పరాయి పురుషుని నమ్మి చేయబట్టుకొని ప్రమాణం చేసి, నేను నీ నమ్మి నీతో జీవితాంతం ఉంటానయ్యా అని చెప్పి కన్న తల్లిని విడిచి, తండ్రిని విడిచి, పుట్టింటిని విడిచి, సమస్తాన్ని విడిచి పరాయి పురుషుని దగ్గరికి సంసారం చేయడానికి వస్తూ నమ్మకంతో జీవితాన్ని చేతిలో పెడుతుండే, మరి దేవుని నమ్ముకున్నానని చెబుతున్న నీవు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడుతున్నావా? పెడితే ఆయనే నీకు ఆహారం పెడతాడు, ఆయనే నిన్ను పోషిస్తాడు, ఆయనే వస్త్రాలు ఇస్తాడు, ఆయన ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమస్తము చూసుకొని పోషించి పాలిస్తాడు ఆయన. చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నమ్మడం అంటే ఒక స్త్రీ పరిశుద్ధ వివాహంలో చేయబట్టుకొని ప్రమాణం చేసి నమ్మి భర్త చేతిలోకి వచ్చినట్టుగా నువ్వు దేవుని చేతుల్లోకి రావాలి, దేవునికి అప్పగించుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు యెహోవాను నమ్ముకొనుము, అప్పుడు నీ కార్యము సఫలమగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. 146వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూడండి. నూట 46 రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. కొంచెం ఆగుదామన్నా. నమ్మమంటున్నాడా దేవుడు? నమ్మొద్దంటున్నాడా? ఏమ్మా, ఏం బ్రదర్? రాజులను నమ్మొద్దు, ప్రపంచంలో ఉన్న మనుషులను నమ్మొద్దు. మనం ఏం చేస్తాం? స్వామి నిన్నే నమ్ముకున్నాం స్వామి, నిన్నే నమ్ముకున్నాం స్వామి, నువ్వు లేకపోతే మేము లేవు స్వామి, సమయానికి పోలే ఆదుకున్నావు స్వామి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని నమ్ముకున్నాను, ధనవంతుని దగ్గరికి వెళ్ళి ధనవంతుని నమ్ముకున్నాను, రాజుల దగ్గరికి వెళ్ళి రాజులను నమ్ముకున్నానని చివరికి ఏమంటావు? మోసపోయానంటావు. దేవుని వాక్యం రాయబడి ఉంది, రాజులనైనను మనుషులనైనను నమ్ముకోవద్దు, వారి వలన నీకు ఏమీ కలగదు. ఎందుకనగా వారు చెప్పుదురే కానీ చేయరు, వారి సంకల్పములు నశించును, వారు నశించుదురు. అవునా? మన ఊరికి వచ్చి ఏం చేస్తారు? ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, ఇంటింటికి అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పిన వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చెప్పిన మాటలు చచ్చిపోతాయి. బైబిల్లో ఉంది, నేను చెప్పింది కాదు. వారి సంకల్పములు నాడే నశించును. బంధువులను నమ్మితే బాధపడతావు, మనుషులను నమ్మితే మోసపోతావు, స్నేహితులను నమ్మితే నమ్మక ద్రోహం జరుగుతుంది. కానీ నువ్వేం చేస్తావు? వాళ్ళనే నమ్ముతావు, దేవుని నమ్మవు. మరి దేవుని నమ్మితే నువ్వు చక్కగా పనులన్నీ పక్కన పెట్టి ఆదివారం ప్రార్థనకి రావాలి కదా. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా ఊళ్ళో అంతగా ప్రార్థనలు జరిగేవి కాదు. మేము పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పరాయి ఊరికి. అప్పుడు కానుక 10 పైసలు. ఆ 10 పైసలు కూడా ఉండడం కష్టం. మీలో కొందరు చిన్నపిల్లలు చూసిండారు పైసలు. 5 పైసలు, 10 పైసలు, పావుల బరువు. పరాయి ఊరికి వెళ్ళి ప్రార్థనకు వెళ్ళి వాక్యం వినాలని మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళేది. 5 గంటలకి లేపి స్నానం చేపించి
చక్కగా తీసుకెళ్ళేది. నేను చదువుకునే రోజుల్లో అలాగా ఆ చిన్ననాటు అలవాటైన ఆ అలవాటు హాస్టల్లో చదువుతున్నప్పుడు, హాస్టల్లో కూడా ప్రతి ఆదివారం అందరూ సినిమాలకు వెళ్తే నేను స్నానం చేసి బైబిల్ తీసుకొని ఆ సమీపన పక్క ఊరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాడిని. కొన్ని సందర్భాలలో నాకు భోజనం ఉండేది కాదు. నా రూమ్లో ఉన్న ఫ్రెండ్స్, వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాడి దేవుడే వానికి అన్నం పెడతాడని ఎగతాళి చేసి నాకు అన్నం తీసి పెట్టేవాళ్ళు కాదు. అందరితో పాటు ప్లేట్ తీసుకెళ్తే అక్కడ భోజనం పెడతారు, కానీ తీసుకెళ్ళరు. అదే నా రూమ్లో సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళకు భోజనం చేసి పెడతారు. నేను ప్రార్థనకి వెళ్ళి పాస్టర్ గారితో కూర్చొని ఆ మందిరంలో విశ్వాసుల మధ్యలో ఉండి దేవుని మాటలు విని అలాగే తిరిగి వచ్చేవాడిని. సరిగ్గా నేను 9వ తరగతి వయసు వచ్చేసరికి నాకు బైబిల్ అర్థమవుతుంది. అంతకు ముందుకు అల్లరిగా బ్రతికాను, చెడుతుళ్ళు తిరిగాను, సినిమా హాళ్ళ చుట్టూ తిరిగాను, భయంకరమైన అల్లరి చేష్టలు, చిల్లరి చేష్టలు చేస్తూ బ్రతికాను. సరిగ్గా 9వ తరగతి వయసు వచ్చేసరికి నేను ప్రతిరోజు నిష్ఠగా బైబిల్ చదువుతున్నాను. నాకు తెలియకుండానే దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము నా హృదయాన్ని శుద్ధి చేస్తూ వచ్చింది. ఇక దేవుని నమ్ముతూ బ్రతకడం ప్రారంభించాను. 9వ తరగతి నుండి నేను దేవుని నమ్ముకొని నేను ఆయనకు అప్పగించుకున్నాను. ఇక దేవుని నమ్ముకున్నానని చెప్పి ఊరికి నా బ్రతుకుని బ్రతకడం కాదు, దేవుని నమ్ముకున్నానని చెప్పి మనలను ఆయనకు అప్పగించుకోవాలి. ఇక చూడండి, ఎప్పుడైతే నేను దేవుని నమ్ముకొని దేవునికి నన్ను నేను అప్పగించుకున్నానో అప్పుడు 10వ తరగతిలో, ఇంటర్మీడియట్లో, ఇక పై చదువులలో దేవుడు నన్ను గొప్పగా పాస్ చేస్తూ వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. నా కార్యము ఆయన సఫలం చేస్తూ వచ్చాడు. ఎక్కడ నేను విఫలం కాలేదు, ఎక్కడ నేను చెడిపోలేదు, దేవుని నమ్మి ఎక్కడ నేను పాడవలేదు, దేవుని నమ్మి ఎక్కడ నేను పడిపోలేదు, దేవుని నమ్మి ఏనాడు చెడిపోలేదు, దేవుని నమ్మి ఏనాడు నాకు తక్కువై జీవించలేదు. దేవుని నమ్మిన నాట నుండి ఆయన నా పక్షముగా ఉండి నా కార్యములు నెరవేరుస్తూ ఉన్నాడు. రాజులను నమ్మకూడదు, అధికారులను నమ్మకూడదు, ధనవంతులను నమ్మకూడదు. నువ్వు దేవుని నమ్మి చూడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఆదికాండము 15వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను. ఒక మనుష్యుడు, ఆయన పేరు అబ్రాం, వాళ్ళ నాన్నగారి పేరు తెరహు. అబ్రహాము ఇంట్లో పెద్ద కొడుకు. అబ్రహాముకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. అబ్రాము వాళ్ళ నాన్నగారు బొమ్మలు తయారు చేస్తూ నదీ తీరమున జీవితాన్ని గడుపుతున్నారు. కల్దీల ప్రాంతంలో జీవిస్తున్నారు. ప్రతిరోజు బొమ్మలు తయారు చేయటం, వాటిని గంపల్లో పెట్టడం, అబ్రహాముకు తమ్ముళ్లకు ఇచ్చి అమ్ముకొని రమ్మని చెప్పటం. ఇక ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో నేను నా పిల్లలు ఎలా జీవించగలమని చెప్పి
తెరహు అబ్రహాము వాళ్ళ నాన్నగారు పిల్లల్ని తీసుకొని ప్రయాణమై వెళ్తున్నాడు. మరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ పని దొరుకుతుంది, తినడానికి ఆహారం దొరుకుతుంది. కానీ మార్గ మధ్యలోనే చచ్చిపోయాడు. అబ్రహాం వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఇక అబ్రహాము పరిస్థితి చూస్తే పిల్లలు లేరు. ఇక ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, హారాను. ఆ తమ్ముడు అబ్రహాము కంటే చిన్నవాడైనా ఏంటో కర్మ చచ్చిపోయాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు లోతు. ఇంకొక సహోదరుడు ఉన్నాడు, నహోరు. అబ్రాం, హారాను, నహోరు. అబ్రాముకు తండ్రి చనిపోయి తండ్రి లేని లోటు ఇంటి నిండా కనపడుతుంది. కుటుంబాన్ని పోషించే వాళ్ళు లేరు, కుటుంబాన్ని చేయబట్టుకొని నడిపించే వాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన వైపు చూసుకొని సంతోషించడానికి గర్భాన పిల్లలు లేరు. బంధువులంతా, చుట్టాలంతా, చూసిన వాళ్ళంతా సూటుపోటు మాటల చేత అబ్రాము గొడ్డోడు అని భార్యకు ఎక్కడ పిల్లలు అవుతారా, వాందొక బ్రతికేనని మాట్లాడుతున్నారు. ఏం కర్మ చేసి పుట్టాడో, మొన్ననే వాళ్ళ నాన్న చచ్చాడు, ఇంకా ఈ మధ్యలో వాళ్ళ తమ్ముడు చచ్చాడు. ఆ ఇంట్లో తండ్రి లేని పిల్లలు ఉన్నారు. అబ్రాముకు చూస్తే పెళ్ళైన భార్య ఉన్న పిల్లలు లేని పరిస్థితి. ఇలాంటి కడు పేదరికంలో, దరిద్రంలో, కరువు కాలంలో అబ్రాము కుటుంబం జీవిస్తూ ఉంది. అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం, అబ్రహాం, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి, నీవు నీ బంధువుల ఇంటిని విడిచి, నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి రా. నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని కొట్టేస్తా. ఎవరయ్యా నువ్వు? నేను సర్వశక్తి గల దేవుడను. ఇంతకు ముందుకు మా నాన్నగారు ఆరాధించే ఆ బొమ్మలు ఏవి కూడా నాకు ప్రత్యక్షమై మాట్లాడలేదే. అబ్రాం, నేను సర్వశక్తి గల దేవుడను. నీ బంధువులను విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నీ స్వదేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి రా. అబ్రాం అడుగుతున్నాడు, ఏ దేవుడవయ్యా, నీ పేరేంటయ్యా? అప్పుడు అబ్రాంతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడనని చెప్పు. నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసే దేవుడను. నీ తండ్రి చనిపోయాడు కదా, నీ తండ్రి చనిపోతే నీ తండ్రి స్థానంలో ఉండి నీ కుటుంబాన్ని పోషించడానికి దిగి వచ్చిన దేవుడను. నీ తమ్ముడు చనిపోయాడు కదా, ఆ పిల్లలకు తండ్రినై ఆదరించడానికి వచ్చిన దేవుడను. అబ్రాం, నీ గర్భం మూయబడింది కదా, నీ గర్భాన్ని తెరిచి శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను ఇచ్చి నేను ఆశీర్వదించే దేవుడను. అబ్రాం, ఆకాశపు నక్షత్రాల వలె నేను నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను. అలాంటి సర్వశక్తి గల దేవుడను. అప్పుడు అబ్రాము దేవుణ్ణి నమ్మాడు. గంభీరంగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రాము ఏం చేశాడు? దేవుని నమ్మాడు. దేవుని నమ్మి ఏం చేశాడు? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలే, మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోలే, మళ్ళీ పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళలే, మళ్ళీ త్రాగుబోతుల స్నేహితుల మధ్యకి వెళ్ళలే. దేవుని నమ్మి పేకాటగాల దగ్గరికి వెళ్ళలేదు, దేవుని నమ్మి షికారులకు వెళ్ళలేదు,
దేవుని నమ్మిన అబ్రాము దేవుడు చెప్పినట్టుగా బంధువులను విడిచి, స్నేహితులను విడిచి, తండ్రి ఇంటిని విడిచి, విగ్రహారాధన విడిచి, సమస్తాన్ని విడిచి అబ్రాము తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు? దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ, దేవుని నమ్ముకున్నారు కానీ వారికున్న పాపపు అలవాట్లు విడిచిపెట్టడం లేదు, వారికున్న పాపపు స్నేహ బంధాలు విడిచిపెట్టడం లేదు, వారికున్న పనికిమాలిన అలవాట్లు విడిచిపెట్టడం లేదు. నా ఇష్టం, నా సంసారం, నా ఇష్టము, నా ఇల్లు, నా ఇష్టము, నా డబ్బు, నా ఇష్టము, నా ఫలము, తిరుగుతా, తింటా, త్రాగుతా, నా మనసులో అనుకుంటే చాలదా? అబ్రహాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. దేవుడు ఏం చేశాడు? అబ్రామును నీతిమంతునిగా చేశాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో ఏముండాలి? నీతిమంతులై జీవించాలి. దేవుని నమ్మకం ముందుకు ఎలాగ బ్రతికావు, దేవుని నమ్ముకున్న తర్వాత ఎలాగ బ్రతికావు? అబ్బా, మేము చూడలేదా? ఏం ప్రార్థనో, బైబిల్ తీసి సంకలో పెట్టి తిప్పుతా పోతూనే ఉంటే అప్పుడు లెక్కనే బతుకుతుంది. ఏం పోయినా అబ్బా ఆ ప్రార్థనకు. అప్పుడు అట్టనే ఉంటివి, ఇప్పుడు అట్టనే ఉంటివి. మాట మారిందా? మనసు మారిందా? ఏం మారింది? ఏమన్నా మారిందే? బోటుకప్పు మాటలు ఏం చెప్తారో చూడు. మళ్ళీ చేసే పనులన్నీ పనికి వాళ్ళ పనులు. అబ్రాము దేవుని నమ్మాడు. బైబిల్ రాయబడి ఉంది, అబ్రాము దేవుని నమ్మినప్పుడు దేవుడు అబ్రాముని ఏం చేశాడు? నీతిమంతునిగా మార్చాడు. అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మిన వాళ్ళు ఎట్లా బ్రతకాలి? నీతిమంతులుగా బ్రతకాలి. గంభీరంగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాముకు ఒక కార్యం జరగాలి. ఏమిటి ఆ కార్యము? అబ్రాము సరాసరి 100 ఏళ్ళ వయసుకు వచ్చాడు, కానీ సంతానం లేదు. ఒక రోజున దేవుడు చెప్పినట్టుగానే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఒక గుడారం వేసుకొని ఒక తోటలో బ్రతుకుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం అబ్రాము గుడారంలో చెట్టు కిందకు వచ్చున్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అబ్రాము ఇంటికి వచ్చారు. అబ్రాము పరుగున లేచి వాళ్ళకి వందనాలు చెప్పి ఇంటికి చేర్చుకున్నాడు. చేర్చుకొని కాళ్ళు కడుక్కోమని చెప్పి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి భార్యను పిలిచాడు. షారా, మన ఇంటికి దేవుడు వచ్చాడు, వారికి భోజనం సిద్ధపరచాలి. నేను వెళ్ళి శ్రేష్టమైన ఆ కోడెను అర్పిస్తాను, వధించి సిద్ధం చేస్తాను. నువ్వు వెళ్ళి 3 మాణికల మెత్తని పిండి తయారు చేసి రొట్టెలు చెయ్యి. షారాకు 90 ఏళ్ళు, అబ్రహాముకు 99 నూరేళ్ళు. అప్పుడు పరుగున అబ్రహాం వెళ్ళి శ్రేష్టమైన ఒక ఎద్దును చూసి దాన్ని వధించి చక్కగా సిద్ధం చేస్తున్నాడు. షారా బాగా మసాలా గసాలా నూరుతా ఉంది. దేవుడు అంటున్నాడు, అబ్రాం, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా? అవును ప్రభువా, ఇంకా నువ్వే కదా నాకు దిక్కు, నా లోకమే నువ్వు ప్రభువా. అబ్రాం,
పిల్లలు లేలని ఏడుస్తున్నావు కదా, ఆ బాధ అయితే కొంచెం ఉంది ప్రభువా. నాకు పొలం ఇచ్చావు, పశువులు ఇచ్చావు, గొర్రెమేక మందలు ఇచ్చావు, విస్తారమైన వెండి బంగారం ఇచ్చావు, కనుచూపు మేర చూసేంత పొలాన్ని ఇచ్చావు. నాకేం లేదు, కానీ ఆడు మనిషి కదా షారా, ఈ ఆస్తి అంతా ఎవరి పాలవుతుందో అని కొంచెం బాధపడుతుంది ప్రభు. ఈయన చెప్తా ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు అని లోపల గుడారంలో నవ్వుతుంది. ఎవరు? షారక్క లోపల నవ్వుతుంది. ఈయన చెప్తా ఉంటాడు, ఈయన వింటూ ఉంటాడు. మీదటికి పిల్లలు కలుగుతారని చెప్పి 24 ఏళ్ళైంది. 75 సంవత్సరాల వయసులో దేవుని నమ్ముకున్నాము. ఇప్పుడు 99 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంకా చెబుతూనే ఉన్నాడు, నేను రొట్టెలు చేస్తానే ఉన్నాను, ఆయన మాంసం పెడతానే ఉన్నాడు. తిన్నప్పుడు అలా తిన్న మాటలు మాట్లాడుతానల్ల ఈయన. స్ప్రింగ్ బిర్యానీ పెడితే స్ప్రింగ్ బిర్యానీ తిన్నాడు, స్పెషల్ బిర్యానీ పెడితే స్పెషల్ బిర్యానీ తిన్నాడు. తిన్నప్పుడు అట్లా తిన్న మాటలే అంటాడు ఈయన. అబ్రా బయటికి రా. ఏం ప్రభువా? పైకి చూడు. ఏం ప్రభువా? ఇదిగో పైన ఉన్న ఆకాశములో ఉన్న నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు. 1 2 3 4 10 100 200 500 3 2000 నా చేత కాదు ప్రభువా, ముందుగానే నడుములు లొంగిపోయినాయి. అబ్రా, ఆకాశములో ఉన్న నక్షత్రములను ఎలాగాను లెక్కించడానికి నీ శక్తి చాలలేదో అలాగున నేను నీ సంతానాన్ని వృద్ధి చేయబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. అసలుకే కోసం లేదంటే ఈయన చూడబ్బా, ఒకడు కూడా లేడు ఇంట్లో, అమ్మా అని పిలిచేవాడు లేడు. ఏరా అలా వెళ్ళి కాస్త ఏదన్నా తీసుకొని రాపోరా అని పిలిచి పలికే నాదుడు లేడు. నేను ముసలినాన్నయ్యాను, నా భర్త ముసలోడయ్యాడు, ఇంకా నమ్మమంటాడు. నమ్మేవు కదా నువ్వు, ఇంకా నమ్ము. దేవుని నమ్మడం అంటే అదే. ఏది? ముసలితనంలో కూడా పిల్లలు పుడతారని నమ్మాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పలు కొట్టండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీదటికి వస్తాను. అబ్రహాం నీ ఒడిలో కొడుకుంటాడు. మీదటికి వచ్చాడు. దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. నమ్మిన వాళ్లకు ఆయన కార్యము చేయువాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి, వాగ్దాన కుమారుణ్ణి ఇస్సాకునిచ్చాడు దేవుడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుని నమ్మగా దేవుడు అబ్రహాము కార్యము నెరవేర్చాడా? నెరవేర్చలేదా? అబ్రహాము దేవుని నమ్మగా అబ్రహాము కార్యాన్ని దేవుడు సఫలం చేశాడా? విఫలం చేశాడా? సగము నమ్మి సగము నమ్మకపోతే నీకు సగమే కార్యం. కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోతే నీకు కొంచెమే కార్యం. నువ్వు ఫుల్గా నమ్మితే నీకు ఫుల్గా కార్యం జరుగుతుంది. చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుని నమ్మగా ఏం చేశాడు? దేవుడు అబ్రహాము కార్యమును సఫలం చేశాడు. అబ్రహాము కార్యమును నెరవేర్చాడు. అబ్రహాము దేవుని నమ్మి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకొని బంధువులను విడిచిపెట్టి, స్నేహితులను విడిచిపెట్టి, స్వదేశాన్ని విడిచి, సొంత ఊరు విడిచి, ఆ దేశాన్ని మరిచి దేవుడు చెప్పినట్టుగా ఒక చెట్టు కింద గుడారము వేసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు దేవుడు చెప్పినట్టుగా జీవిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక.
చెప్పండి ప్రైజ్ ఎలా. చేతులెత్తి చెప్దాం ప్రైజ్ ఎలా. మరొకసారి చెప్పండి ప్రైజ్ ఎలా. ఈ రాత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నావో, నీకు ఇంతకాలము దేవుని నమ్మడం అంటే ఏదో ప్రార్థనకు వెళ్ళడం, బాప్తిసం తీసుకోవడం, నేను అడిగినవి నాకు దొరికితే చాలనుకున్నావేమో. అంతటితో సరిపోదు. దేవుని నమ్మావంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయనకు నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు అప్పగించుకోవాలి. నీ కార్యాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వు చేసే పని ఆయనకు అప్పగించుకోవాలి. నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించాలి. అప్పుడు చూడు, నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీకు కానీ, నీ తల్లిదండ్రులకు కానీ, నీకు కానీ, నీ సంసారానికి కానీ లోటు లేకుండా, కొరత లేకుండా, కొదవ లేకుండా, ఆరోగ్యమునిచ్చి, ఐశ్వర్యమునిచ్చి, ఆనందమునిచ్చి, సంతానమిచ్చి, సంసారం ఇచ్చి, సమృద్ధినిచ్చి, వెండినిచ్చి, బంగారమునిచ్చి, పశువులిచ్చి, పంటనిచ్చి, సమస్తమునిచ్చి అబ్రహాము కార్యములు నెరవేర్చినట్టుగా నీ కార్యములు ప్రభు నెరవేరుస్తాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచుదాం. ప్రైజ్ దలా. చెప్పండి ప్రైజ్ దలా. చేతులెత్తి చెబుదాం ప్రైజ్ దలా. ప్రైజ్ దలా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. చదవండి. 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అబ్రాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని గట్టిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. గంభీరంగా చప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. చిన్న పిల్లలు వచ్చి అంటారన్నా, డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారన్నా. డాక్టరా పిల్లలు ఇచ్చేది దేవుడా? చెప్పండి, ఎవరు ఇచ్చేది? ఉద్యోగం రాదన్నారన్నా, ఉద్యోగం రాదన్నారన్నా, కష్టపడి చదివించినావన్నా. ఎవరు ఉద్యోగం ఇచ్చేది? దేవుడా మనుషులా? చాలా కష్టపడి పొలం పంట వేసానన్నా, వస్తుందో రాదో, వస్తుందో రాదో, వస్తుందో, నీకే నమ్మకంలే. అబ్రహాము సందేహపడ్డా? రూఢిగా విశ్వాసం ఉంచాడా? దేవుని నమ్మిన అబ్రహాం ఎలా బ్రతుకుతున్నాడు? రమారమి 100 ఏళ్ల వయసులో కూడా ఆయన శరీరము చావునకు దగ్గరగా ఉందని తెలిసినా, ఆయన భార్య శారా గర్భము చచ్చిన స్థితిలో ఉందని తెలిసినా, తన శరీరాన్ని చూసి సందేహించక, ఆయన భార్య శరీరాన్ని చూసి సందేహించక, దేవుని వైపు చూసి, దేవుని వాగ్దానం వైపు చూసి, నా దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తివంతుడని విశ్వాసము వలన బలము పొందాడు. ఇంకా విశ్వాసం ఉంచుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాము 100 ఏళ్ల వయసులో కూడా దేవుని నమ్ముతున్నాడు. ఇంకా నా దేవుడు చెప్పాడు, నాకు సంతానం ఇస్తాడని చెప్పాడని నమ్ముతూనే ఉన్నాడు. బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, తెలిసిన వాళ్ళు అంటారు, ఇంకెక్కడ అవుతారు రా, నువ్వు కాటికి కాలు చాపావు, సిగ్గు లేకపోతే సరి, నీ భార్య ముసలిదైంది, నువ్వు ముసలి అయ్యావు, ఇంకెక్కడ పుడతారు? పుడతారంటే నా దేవుడు చెప్పాడంతే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ప్రైజ్ లా. నువ్వు దేవుని నమ్మి ప్రతిరోజు ప్రార్థన చేసుకో, ప్రతిరోజు వాక్యం చదువుకో, ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఆదివారం దేవుని సంఘానికి రండి. చక్కగా దేవుని నమ్ముకొని ఆయనకు అప్పగించుకోండి. ఎప్పుడు ఈ సంపాదన, ఈ పొలము, ఈ చదువులు, వ్యాపారం అని మూడేసుకొని పాడు బ్రతకాకండి. అబ్రాములాగా బ్రతకండి. దేవుని నమ్మిన నీవు దేవుని మీద అచంచలమైన విశ్వాసముతో బ్రతుకుచున్నటువంటి అబ్రహామును చూడు. రమారమి 100 ఏళ్ల వయసులో దేవుని కార్యములను గురించి సందేహించక విశ్వాసము చేత ఇంకా బలము పొందుకున్నాడు. నా ఖర్చు చెప్తే మీ గుండె పగిలిపోతుంది. నా ఖర్చు చెప్తే మీ గుండె పగిలిపోతుంది. నేను మనసును నమ్మి ఆళ్ళగడ్డకు రాలేదు. నాకు బంధువులు ఉన్నారని బంధువులను నమ్మి రాలేదు. నేను దేవుని నమ్మి వచ్చా. అబ్రహాములాగా నా కుటుంబాన్ని విడిచి వచ్చా, నా బంధువులను విడిచి వచ్చా, నా స్నేహితులను విడిచి వచ్చా, నా ఇంటిని విడిచి వచ్చా, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చా. యవన కాలంలో గొప్పగా ఉద్యోగం చేయాలన్న ఆశ, ఆలోచన నాకున్నను ప్రభు పిలిచిన పిలుపు చొప్పున చదువు పక్కన పెట్టి, ఉద్యోగం పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, ప్రభు నాకు దర్శనమిస్తే నా కుమారుడు ఆళ్ళగడ్డ పట్టణానికి వెళ్ళని చెబితే సమస్తాన్ని విడిచి అబ్రహాములాగా కట్టుబట్టలతో వచ్చా. నన్నన్న చూడండి, మీరు నన్నన్న చూడండి, కొంచెం కళ్ళు తెరిచి. మీ ఊరికి ఛార్జీకి డబ్బు లేక నర్సాపురం నుండి, అటు మిట్టపల్లె నుండి, ఇటు యాదవాడ నుండి, చాగలమరి నుండి నడుస్తూ వచ్చా. కాళ్ళకు వేసుకున్న చెప్పులు తెగిపోతే పినిసి పెట్టుకొని బురదల్లో నడిచి వచ్చా. ఛార్జీకి డబ్బు లేకపోతే జోబులో బట్టలు పోసుకొని తినుకుంటూ వచ్చా. దేవుని నమ్మి సేవ చేస్తున్న నాకు దేవుడు నాకు అన్యాయం చేశాడా? ఏ రోజైనా, ఏ సంవత్సరమైనా పలానింటి దగ్గర కూర్చొని నాకు ఈ కష్టం వచ్చింది అన్నా, నాకు సహాయం చేయని మీ ఊళ్ళో అడుగు పెట్టిన దాఖలాలు లేవు. నేను దేవుని నమ్మి వచ్చాను. దేవుని సేవకునిగా ఆయన చెప్పినట్టుగానే సమస్తం విడిచి వచ్చాను. మరి నా కార్యాలు దేవుడు నెరవేర్చడం లేదా? ఎందుకు మీరు భ్రమపడుతున్నారు? ప్రార్థన మరిచి, ప్రభును మరిచి, సంఘాన్ని మరిచి, ఆరాధన మరిచి, ఆదివారం నా పరిశుద్ధుల మధ్యలో ప్రభు రొట్టెను విరిచి ఆనందంగా ఉండవలసిన నీవు పాపుల గుంపులో, పనికిమాల గుంపులో, వ్యాపార స్థలంలో, పొలములో, ఎక్కడెక్కడో జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? దేవుడు కదా నిన్ను గొప్ప చేసేది, దేవుడు కదా నీ కార్యములు నెరవేర్చగలవాడు. పలుమార్లు చెప్తూ ఉంటాను కదా, దేవుడు నాకేం తక్కువ చేశాడు? నా కార్యములన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. చక్కని మహిమ కలిగిన మందిరాన్ని కట్టించి, ఇల్లు కట్టించి, మంచి కారు ఇచ్చి, నేనేమి సింగపూర్లో లేను, హైదరాబాద్లో లేను, అటు పల్లెటూరికి పట్టణానికి తప్పిన పట్టణం ఆళ్ళగడ్డ.
మీ మధ్యలో సేవ చేస్తున్న నన్ను దేవుడు ఇంత దీవించి ఇన్ని కార్యాలు నెరవేరుస్తుంటే మీరు ఇంకా లోకాన్ని నమ్మి బ్రతుకుతున్నారు. అందుకే తెలుసా, మీ కుటుంబాల్లో దరిద్రం తీరడం లేదు. అందుకే తెలుసా, రోగాలు మీ కుటుంబాలను విడిచిపెట్టడం లేదు. అందుకే తెలుసా, మీ కుటుంబాన్ని శ్రమలు విడిచిపెట్టడం లేదు. అందుకే తెలుసా, చాలని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈరోజైనా ఒక మంచి తీర్మానం చేసుకో. అబ్రహాములాగా నువ్వు నమ్మకంతో బ్రతుకు. ఎవరి వైపు చూడొద్దు. నాతో పాటు సేవలోకి వచ్చిన వాళ్ళు లోకంలో కలిసిపోయారు. ఆటో డ్రైవర్లు అయ్యారు, లారీ డ్రైవర్లు అయ్యారు, గొర్రెలు కాసుకుంటున్నారు, సెక్యూరిటీగా బతుకుతున్నారు. మరి నేను మీ సంసారం ఇంత, నా సంసారం కొండంత. ఒకటే చెప్తున్నా, దేవుని నమ్మిన ఏ మనిషిని దేవుడు చేవిడిచిపెట్టాడు. బాగా నమ్మి చూడు, నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు. నీకు ఏ కార్యం ఆగదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రహామునే ఒక దేశముగా మార్చాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక దేశముగా మార్చాడు అబ్రహామునే, ఒక దేశముగా మార్చాడు. నేను ఒక్కడనే ఆ ప్రాంతాన్ని అడుగుపెట్టాను. ఇప్పుడు దేవుడు మందిరం చుట్టూ ఇళ్ళనిచ్చాడు, ఒక దేశముగా మార్చేసాడు. చప్పట్లు కొడదాం. అందరూ అంటారు, కృపానగరా మాకు తెలుసులేండి, గ్రౌండ్ ప్రక్కలో ఉంది కదా. కృపానగరా. నేను కృపానగర్ అని పేరు పెట్టా. మనకేం తక్కువ చేస్తాడు? అసలు నీ కుటుంబంలో ఏ కార్యము కూడా ఆగదు. అయితే నువ్వేం చేయాలి? అబ్రహాము వలె సందేహింపక నువ్వు ప్రభునందు మరింత విశ్వాసంతో బ్రతకాలి. అతి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.